ఎలాగా ఏం చేయాలి? ఇదొక చేయాలి. కమాన్, ఐడియా. ఓకే కమాన్. అయ్యో, నేను బాపుని. థ్యాంక్స్. అరే మేడం, ఈ బ్యాగ్స్ గవర్నమెంట్ ఇప్పుడో బ్యాన్ చేసింది, కానీ వీళ్ళు మాత్రం మారరు మేడం. థ్యాంక్స్. అయినా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు బాబు? పర్లేవారు మేడం, నేను పక్కనే జస్ట్ 17 కిలోమీటర్స్. జస్ట్ జోకింగ్ మేడం, మీరు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తాను అంతే. గుడ్ జోక్. మా ఇల్లు పక్కనే రా, మంచి కాఫీ తాగుదు గాని. అంటే ఫ్రెండ్స్ ఎదురు చూస్తూ ఉంటారు, మళ్ళీ ఎప్పుడైనా ఈసారి తప్పకుండా. ఇదిగో మేడం, తీసుకోండి. ఓకే. చూపించరా? ఎగ్జామ్ లో ఫెయిల్ అయినట్టు. ఏం లేదురా మామా, మా ఊరు నుంచి మా బావ ఒకడు వస్తున్నాడు అంతే. ఇంకేమ్రా, వాడికి టోపీ వేసి పండగ చేసుకుందాం ఏమంటారా? అంత లేదు రోయ్, వాడు మహా ముదురు. వారిని నీ చూడంటే వాడు చూడడానికి ఒక వెరి పప్ప, కానీ డేంజర్ నా కొడుకు రాడు. అంతేకాదురా మామా, బస్ స్టాప్ లో మంచి వాళ్ళందరినీ మోసం చేసి రాంగ్ అడ్రస్ చెప్పి ఉంటా వాళ్ళ దగ్గర డబ్బులు గుంజే రకం రా వీడు. ఎలా రా? ముందు వాడు ఏం చేస్తాడంటే బస్ స్టాప్ లో బాగా మంచిగా ఉన్న మొహం చూసి వాడిని ఆపుతాడు రా. వాడిని ఆపి వాడి దగ్గర అడ్రస్ అడుగుతాడు. అడిగింది ఆకలి వేస్తుంది, తినడానికి ఏమైనా ఉంటాయి అని సార్ అని అడుగుతాడు. అడిగిన తర్వాత వాడు ఎదురు ఊరుకుంటాడా? మంచోడు ముందే వీడు గ్రహించాడు కదా. వాటి వాడు జోబులో తీసి 100-200 ఇస్తాడు. అయ్యో, వీడికి పండగేరా. ఇంకా దాన్ని చూసి వీడు చూడు థ్యాంక్స్ చెప్పుకొని చాలా మర్యాదగా వెళ్ళిపోతుంటాడు. అంతే, ఇదే వాడి పని బస్ స్టాప్. మరి ఆ తర్వాత వాడు చాలా దేవుడి మీద భక్తి ఉన్న వాళ్ళ గుడికి వస్తాడు. దేవుడికి దండం పెట్టుకుని దేవుడా బాగుందని మొక్కుని అటు ఇటు చూస్తాడు. కానీ వాడు వచ్చిన దేవుడి మీద భక్తితో కాదు, వాడి చెప్పులు అరిగిపోయి వేరే కొత్త రకమైన జోళ్ళు ఏమైనా దొరుకుతాయో అని ఆలోచించి 2-3 ఆప్షన్స్ పెట్టుకొని ఆ ఇంట్లో కల్లా బాగా చెప్పులు వేసుకుంటాడు. ఎవడు నా చూస్తున్నాడు అని కూడా చూస్తాడు రోయ్. గమనించి దేవుడికి మళ్ళీ కొత్త చెప్పులకు దండం పెట్టుకొని అలా వెళ్ళిపోతుంటాడు. వాడు వదలని ఇంకో విషయం ఏంటి తెలుసా? గాంధీ తాత వేషం వేసుకుంటాడు చూడరా. వాళ్ళ దగ్గరికి వచ్చి చాలా ప్రేమగా దండం పెట్టి వీడు కూడా ₹1-2 వేస్తాడు. కానీ వేసాడు అనుకున్నావు, ఆ వేసి ఉన్నదంతా ఊడ్చుకెళ్ళిపోతాడు రైడు. ఒక్క పైసా ఖర్చు ఉండదు కానీ అందరు జోబీ సాఫ్రా. ఆకలి కరువు లేదు, వాడిని అందరూ ఆహ్వానిస్తారు. అంటే మామ మనకన్నా బేవర్సా? పల్లీలు పచ్చరికాయలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనే వాళ్ళగా వెళ్తాడు. ఏం చేస్తా అంటే అవన్నీ తీసుకొని తింటుంటాడు. వాళ్ళు ఏదో పాపం కొంటాడు అని చూస్తారు. వీడి సంగతి వాడికి తెలియదు కదా. గడ్డి పల్లీలా అన్ని ఇంకా వాళ్ళు చూసుకొని కొట్టడానికి లేస్తారు చూడు. ఇతరుల వస్తువులు వాళ్ళకి అమ్మేస్తాడరా. మందుకు లోటు లేదు, డబ్బు కరువే లేదు. అదేంద్రా గట్ల మాట్లాడుతున్నావు? మా వాడి దగ్గర స్పెషల్ ఎఫెక్ట్ ఉంది రోయ్. వాడు ఏం చేస్తా అంటే ఈ కళ్ళద్దాల క్యాపులు కొంటారు సార్ హెల్మెట్ లో. రోడ్డు మీద అదే రోడ్డు మీద వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇంతలో యూరిన్ కి వెళ్ళాలి కదా. సార్ ఒక నిమిషం చూడండి సార్, యూరిన్ కి వెళ్ళొస్తాను మంచి వాళ్ళు ఉన్నారంటే ఒకటే అని తినాలి. అదే మీరు తినాలి, మాది తినాలి. మా వాడు ఇంకా వాడి హస్తవాసి చూపిస్తాడు. అక్కడ చేతికి అందినవి జోబులో పెట్టుకొని చేతిలో పట్టుకొని ఇంకా పరిగిస్తాడు అంటాడు. రే వాడు ఇంతకు ఎప్పుడు అటాకింగ్ రా? వాడి ఇప్పటికి ఎక్కడ అటాక్ ఇస్తూ ఉంటాడు రా. అంటే ఎక్కడ రా? బస్ స్టాపుల్లో వెళ్ళి మన టెంప్ట్ ఉంటారు చూసావా? ఎవరు, అబ్బాయిలా అమ్మాయిలా? ఓన్లీ అబ్బాయిస్. అరే మీ వాడు కూడా అబ్బాయే కదరా? అబ్బాయే, కానీ వాడు డబ్బు కోసం ఇలాంటి పనులు బలి చేస్తుంటాడు. అంటే ఎనీ ఫ్రూట్ జ్యూస్ ₹5 ఫిక్సా? అవును. బస్ స్టాప్ కి వెళ్ళి వాళ్ళని కౌగిలిస్తుంటాడు. వాళ్ళు వెళ్ళిపోతుంటారు సార్, వీడు ఆయన పిలుస్తుంటాడు రాంగా రండి అని. ఈ పాటికి వాడు వచ్చిన మామ. అరే వీలైనంత త్వరలో వాడిని వైకుంఠం పంపించాలరా మామ. పంపించాలంటే ఏమైనా చూస్తున్నారు వీళ్ళు, నాకేం అర్థం కావట్లేదు. మీ ఊరు నాకు మస్తు మస్తు వర్కౌట్ అవుతుందిరా. మా బావ వచ్చాడు. ఏమన్నా టైమింగా? బావా వీళ్ళే నా ఫ్రెండ్స్, చెప్పాను కదా. ఓ నువ్వు చెప్పిన తొట్టి గ్యాంగ్ వీళ్ళేనా? హలో బాస్,
ఈ పాటికి మావాడు ఇంట్రో ఇచ్చే ఉంటాడు. చెప్పాడండి. కానీ అదంతా ఒకప్పుడు. ఇప్పుడు నా రేంజే వేరు. ఇప్పుడు మన రేంజ్ ఏంటంటే హైఫై, వైఫై, స్కై ఫోన్. బావా మీరు నిజంగా మహాముదురు. ఎత్తేకే క్రోకడల్ ఫెస్టివల్ తర్వాత ముందు మందు పడితే గానీ మనం ఫోకస్ చేయలేము. అదేం బావా మిట్ట మధ్యాహ్నమేనా? అరే బావా మందుకేం తెలుసురా, ఇది పగల రాత్రి అని. సిల్లి బావరా. కరెక్ట్. నేను తాగబోతు ఏది తెలియదు. ఓ ఒక్క నిమిషం. ఫోన్ లో బాంబు. అమ్మో హలో. అవేం దృష్టిలో పెట్టుకోకు, మనంతా వైటే. వైట్ నీ దగ్గర బ్లాక్ ఎంత ఉందో చెప్పు, పర్సెంటేజ్ మాట్లాడుకుందాం. క్లియర్ ట్రాన్సాక్షన్ అంటే ఏంట్రా? పావులో వస్తే కొట్టొచ్చినట్టే. అర్థం కాలేదు ఇంకా మ్యాటర్? సరే భయ్యా, పైసాలో పరమాత్మ ఉంది. నేను మాట్లాడుతా అన్నాగా, నువ్వు కరెక్ట్ గా గంటలో ఫోన్ చేసి కన్ఫర్మ్ చేయి. నేను వాళ్ళతో మాట్లాడి నీకు కన్ఫర్మ్ చేస్తా. ఓకేనా? డన్. రే పిచ్చి వేదవాళ్ళు ప్రోగ్రామ్ సెట్ చేయంటే మనతోనే మజాకా. మళ్ళీ అదేంటి బావా పావాలంటే కోఠి అంటున్నావు? అరే బావా ఈ దందానే కొంచెం తేడా. బ్లాక్ అండ్ వైట్ దందా, జబర్దస్త్ పైసలే పైసల్. అంటే వాడికి వీడు అవసరం, వీడికి వాడు అవసరం, మా మధ్యలో వాడికి ఇద్దరు అవసరం. అందరినీ కలిపేసామనుకో పండగే పండగ, లేకపోతే టీ సమస్య దండగా. అయ్యో మరి ఇది పోలీసులకు తెలిస్తే ఏముంది, టాస్క్ ఫోర్స్ రాకముందే జంపు జిలాని. ఒకవేళ దొరికేమనుకో తాడా వాళ్ళు లాఠీ ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టి పెట్టి వైకుంఠం చూపిస్తారు. అంటే ఏంటి భయ్యా? అరే పిచ్చోడా, లాఠీకి కారం పూసి పలానా చోటు పెట్టి ఎక్కడ ఇంకొకసారి ఐడియా రాకుండా దంచుడు. అయినా ఇవన్నీ పట్టించుకుంటే మన టైం బొక్క, వేస్ట్. అంతే బావా. అరే బావా ఎన్ని రోజులంటే నీ ట్రిప్? ఏముందిరా, ఇక్కడ బక్కరాలే బక్కరాలు. ఇక్కడ మేమైతే కాదు కదా. ఇక్కడ సెటిల్ అయ్యామనుకో నెక్స్ట్ అదే సూపర్ భయ్యా. బావా ఇంత అర్ధరాత్రి పూట కాలేజీ వెనుక పార్టీ ఏంట్రా? మాకు అలవాటే బావా. హైదరాబాద్ అట్టంతా నీరు కదా, అది అందుకే ఈ సెటప్. బావా అది సరే, మీరు ముగ్గురే ఉన్నారేంటి? బండోడేంటి? ఏమన్నా ఫ్రెండ్షిప్? పొద్దున క్యాంటీన్ లో కలిసాడు కదా ఆ చెక్క గుర్రంలో కర్రోడు. నువ్వు టూ మచ్ భయ్యా. నీకన్నా ఎవడ్రా బండోడు? ఎవడ్రా బండోడు? ఎవడ్రా బండోడు? అంటే ఆరాంసే పోసుకో. చుచ్చు కాదురా బండోడు బండోడు బండోడు. కూర్చోరా. ఏంటి భయ్యా ఇందాక నుంచి బండోడు బండోడు అంటున్నారు, ఇంతకీ మీరు ఏం మాట్లాడుతున్నారు నాకైతే అసలు అర్థం కావట్లేదు భయ్యా. మీ బావకి ఎక్కువైందిరా. మా బావ అంతేలేరా, నీకు తెలీదు. బావా నా మాట విను, నీకు ఎక్కువైంది. రూమ్ కి వెళ్దాం పదా. అంతేనటవా? అంతే బావా, అంతే పదా. అయిపోయింది. ఏమన్నా టైమింగా? ఏమన్నా టైమింగా? బాంబు మాట్లాడదు మళ్ళీ. ఏదో అవుతుందిరా, ఏదో తేడా అవుతుందిరా. మీ న్యూజివుడ్లో ఇలాగే జరుగుతుందా? తినమని ఏమో అర్థం కావట్లేదురా. ఏమన్నా తాగడమా? నీ వాడికి ఎక్కువైంది, ఒక చాయ్ తాగితే మొత్తం తాగి. అక్కడ చాయ్ పిద్దాం మందు. జాతవా అంత తాగడం అవసరం చూడు. బాటిల్ బయటకు వచ్చేస్తుండ్రా. బాటిల్ కాదు జాగ్రత్త పదా. బయటకు వచ్చేది పర్సనాలిటీకి ఎక్కడం అవసరం బా.
బాబు 2 2 బై చాయ్ వితౌట్ మలై జల్దీ దేతా జానా త్వరగా నాన్న మళ్ళీ కక్కుతాడు. ఎక్కితే పర్లేదు, ఏదో మాట్లాడుతున్నాడు. ఏంద్రా బావా ఏమైంది ఏమైంది బావా ఏమన్నా ఛాయా ఏమైంది బావా ఏమైంది? దయ్యం ఎక్కడుందా లేదు ఎక్కడ బావా? మీకు కనిపించలేదా? అయ్యో బావా, దయ్యం అమ్మో, అమ్మో. దయ్యంరా బాబు హైదరాబాద్ లో అన్ని దయ్యాలు. అయ్యో అయ్యో బండ దయ్యం హైదరాబాద్ లో. అమ్మో నేను వెంటనే పారిపోతా. నాకు బ్యాగ్ వద్దు. నేను వెళ్ళిపోతున్నా. అయ్యో దయ్యాలురా బాబు. అయ్యో ఓ